ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఈరోజు వివిధ పత్రికలలో ముందుగా V6 వెలుగు పత్రికలు చూద్దాం. ఏముంది ఇది? 50 ఏళ్ల తర్వాత స్పీకర్ ఎలక్షన్స్, ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్, ఇండియా కూటమి తరపున బరిలో కేరళ ఎంపీ సురేష్. ఇవాళ 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబడిన ప్రతిపక్షాలు, ససేమిరా అన్న ఎన్డీఏ కూటమి పార్టీలు. ఇక స్పీకర్కి సంబంధించింది 50 ఏళ్ల తర్వాత స్పీకర్కి సంబంధించినటువంటి జరగబోతుంది. అయితే 11 గంటలకైతే మనము మా వాళ్ళు లైవ్ పెడతారు. 11 గంటలకు చూద్దాం ఈ విషయం ఏమవుతుందో. 11 గంటలకు చర్చిద్దాం. ఇక రాష్ట్ర ఎంపీల ప్రమాణం 15 మందితో చేయించిన ప్యానెల్ సభ్యుడు రాధామోహన్ సింగ్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఎంపీల ప్రమాణం. హాజరైన సోనియా, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు. సింగరేణి కార్మికుల డ్రెస్లో గడ్డం వంశీకృష్ణ, పంచకట్టులో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రమాణ స్వీకారం. జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం. ఇక వానితోనో ఇల్లు ఉంటుంది, అందరితో ఇల్లు ఉంటే వీందోళ్ళు ఇల్లు ఉంటుంది. ఉన్నది వాయరా ఉంచుకున్నది వాయా అన్నట్టుగా వీందోట్లు ఇల్లు ఉంటుంది అసదుద్దీన్ది. అయితే నిన్న ఏమైందంటే, ఇది చదివినాక చెప్తా ఊరిగా. తెలంగాణ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం చేయగా, మంగళవారం మిగిలిన 15 మంది సభ్యులు ప్రమాణం చేశారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 6, ఎంఐఎం నుంచి 1 ఉన్నారు. వీరందరితో ప్యానెల్ సభ్యుడు రాధామోహన్ సింగ్ ప్రమాణం చేయించారు. తొలుత ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, తర్వాత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాణం చేయగా, అనంతరం ఒక్కొక్కరుగా ప్రమాణం చేసి లోక్సభ రూల్ బుక్లో సంతకం చేశారు. తెలుగులో కాంగ్రెస్ ఎంపీలు సురేష్ షట్కార్ జైరాబాద్ నుంచి, మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి, కె రఘువీర్ రెడ్డి నల్గొండ, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, కడియం కావ్య వరంగల్, బలరాం నాయక్ మహబూబాబాద్. బీజేపీ ఎంపీలు ఈటాల రాజేందర్ మల్కాజిగిరి, డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి ప్రమాణం చేశారు తెలుగులో. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళకు సంబంధించి ఇప్పుడు ఈ సింగరేణికి సంబంధించి అట్లా ఇట్లా అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడ మెజారిటీ పీపుల్ ఏవైతున్నారో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ వేషధారణ, వాళ్ళ గెటప్ కూడా చేంజ్ చేసారు అన్నట్టు. చేంజ్ చేసి నిన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ దోతిలా పంచ కట్టుకొని వచ్చి ప్రమాణం చేశారు. తెలుగులో మాట్లాడారు. ఓకే, మన భాషను, మన సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి. అట్లనే ఒక్కనాడు మూర్పం అన్నట్టుగా పోయి ఆడ వేసి వచ్చుడు కాదు. ఆ యొక్క స్థలాన్ని, వాళ్ళని నమ్మి ఓటేసినటువంటి ప్రజలను కాపాడుకునే దిశగా ప్రతి నాయకుడు కూడా పని చేయాలి. అభివృద్ధి గురించి నిరంతరం కూడా పాటుపడాలి. అప్పుడే నిజమైన నాయకుడు అనిపించుకోవచ్చు ప్రజలతో.